సార్ పృథ్వీ గారితో మాట్లాడదాం ఒకసారి. పృథ్వీ గారు మీరు చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. ఈ దేశంలో బీజేపీ మతతత్వవాదులు తప్ప ఇంకెవరు దేశభక్తులు గారండి. వాళ్ళు మాత్రమే ఈ దేశంలో దేశభక్తులు. అన్ని బోగస్ ఉద్యమాలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. రైతు ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతులకు క్షమాపణ చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఎవరు? రైతులకు క్షమాపణ చెప్పి మేము తప్పు చేశామని చెప్పేసి చర్చలకు ఆహ్వానించినటువంటి దేశ ప్రధాని ఇవాళ ఆ ఉద్యమాన్ని బోగస్ ఉద్యమం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అంటే ఈ దేశంలో స్వచ్ఛందంగా ఉద్యమాలు చేసి సొంత బిడ్డల మీదనే ఇవాళ జరిగినటువంటి అంటే జూలై 20వ తేదీన జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి ఒక పాశవికమైనటువంటి దాడి, వాళ్ళ గుండెల మీద ఉక్కుపాదం మోపినటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో ఎట్లొచ్చింది? సొంత బిడ్డలని అతి క్రూరంగా కొట్టి చంపేటటువంటి ఇవాళ ఒక విద్యార్థిని చనిపోయింది. వందల మంది విద్యార్థులు అందులో తప్పిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. 1,00,000 మంది విద్యార్థులు అక్కడికి చేరుకొని శాంతియుతంగా మాకు న్యాయం కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దానికి పరిష్కారం చూపుకోకుండా సిగ్గు లేకోకుండా బోగస్ ఉద్యమాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఈ దేశం ఏం సమాధానం చెప్పాలి? ఈ దేశంలో 10 ఏళ్ల కాలంలో 12.5 సంవత్సరాల కాలంలో 152 సార్లు పరీక్షా పత్రాలు లీక్ అయితే సగటున ఇప్పటి వరకు నెలకొక లీకేజ్ జరిగింది. అంటే 1,00,000 మంది విద్యార్థుల జీవితాలతోనే చెలగాటం ఆడతారు. 1,00,000 మంది విద్యార్థులు లక్షల రూపాయలు పోగు చేసుకొని కోచింగ్ సెంటర్లకి డబ్బులు దారదత్తం చేస్తున్నటువంటి క్రమంలో 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి క్రమంలో పరీక్షా పేపర్లు లీకేజ్ అయ్యి వందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతా ఉంటే వాళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి విద్యార్థి లోకాన్ని పట్టుకొని మీరు బోగస్ ఉద్యమాలని చెప్పేసి మాట్లాడతారా? అసలు దేశభక్తులు ఎవరు ఈ దేశంలో? ఈ దేశంలో దేశభక్తి ఉన్నటువంటిది నిజమైనటువంటి దేశభక్తి ఎవరికి ఉన్నది? ఆయన సమాధానం ఆయన చెప్పలేక ఇవాళ ఈ టీవీలో వచ్చి డిబేట్ చేయడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అర్హత లేదు. ఇప్పుడు పృథ్వీ గారు ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు లేరు అని చెప్తున్నటువంటి వైన కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దేశద్రోహులే వచ్చారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అన్ని రాయబార కార్యాలయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో పలచన చేయాలి. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చాలా వీక్ అయిపోతోంది, లేదా మరి ఈజీగా కొట్టేయచ్చు అని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలి. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో నడుస్తున్న ఈ పార్టీని, హిందుత్వ ఎజెండాతో నడుస్తున్న ఏ వర్గాన్ని కూడా కొన్ని వర్గాలు సహించాం. ముఖ్యంగా వారందరూ కలిపి ఇవాళ జంతర్ మంతర్ దగ్గర గజం పడాల్సిన అవసరం ఉంది. రైట్ రామరెడ్డి గారు ఒకసారి ఇప్పుడు మనం రామరెడ్డి గారు కోరుకుంటున్నాను. ఆయనకు మాట్లాడే 5 నిమిషాలు ఇస్తారా 10 నిమిషాలు ఇస్తారా ఆయనకి ఇవ్వండి, తర్వాత మాకు ఇవ్వండి. రామరెడ్డి గారు ఇది ఇప్పుడు రామరెడ్డి గారు ఆపండి. రామరెడ్డి గారు రైట్, ఒకసారి మీకు అవకాశం ఇచ్చినాక మీ వర్షన్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ఏంటి, ఆధారాలు ఏంటి ఒకసారి చూపించే ప్లాన్ చేయండి. కానీ ఒకసారి పృథ్వీ గారు మాట్లాడాక మీరు మాట్లాడండి. తప్పుడు ఆధారాలతోని ఆ రోజు తెల్లవారుజామున జూలై 20వ తేదీన తెల్లవారుజామున 2 బొలవర్లలో లారీలలో రాళ్లు తీసుకొచ్చి కొట్టింది ఎవరండి? అవి చూపించరా టీవీలో? వాస్తవాలు మాట్లాడినటువంటి వాళ్ళని, నిజాలు మాట్లాడినటువంటి వాళ్ళని కక్షపూరితంగా వాళ్ళు నిజంగా ఇవాళ స్వతంత్రంగా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ మోడీ ప్రభుత్వానికి భయం అవుతా ఉన్నది. ఏదో ఒక రాజకీయ పార్టీ అయితే ఆ రాజకీయ పార్టీని వంచడం కోసం మోడీ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. ఊపా కేసులు పెడతారు వాళ్ళు. పృథ్వీ గారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టలేకనే ఇలాంటివి నీట్ అనేటువంటి ఒక అంశాన్ని ఎత్తుకొని ఇలాంటి చేస్తా ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. సమర్థిస్తారా దీన్ని ఏమన్నా? దొంగ ఈవీఎంలు పెట్టుకుంటే ఎవరు ఢీ కొడతారండి? ఎవరు ఢీ కొడతారు? దొంగ ఈవీఎంలు పెట్టుకొని గెలుస్తా ఉంటే
ఈ దేశంలో ఇంతమంది ప్రజా వ్యతిరేకత వస్తేనే తట్టుకోలేనటువంటి వాళ్ళు, ఉమ్, విమర్శలను స్వీకరించలేనటువంటి వాళ్ళు ఉమ్, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కలిసి మాట్లాడుతా ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నామనే అహంకారం తప్ప ఉమ్, వాళ్ళని ఢీకొట్టలేమని కాదు. వాళ్ళకి భయం అవుతా ఉన్నది. వాళ్ళ దేశంలో వందల కోట్ల మంది విద్యార్థులు ఇవాళ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఉమ్, వాళ్ళకి 2014లో వచ్చినటువంటి దానికి కానీ 19లో వచ్చినటువంటిది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో చాలా తేడాలు వాళ్ళకి అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళని ఢీకొట్టడం కోసం కాదు, డబ్బు అధికార అహంకారంతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఢీకొట్టాలని అంటే ఎందుకు ఢీకొట్టలేరండి వాళ్ళని? ఇవాళ 2 కోట్ల మంది ఎందుకు అసంతృప్తివాదులు ఉన్నారు? మోదీకి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతల్ని ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాల్లో కూడా మోదీకి ఉన్నటువంటి ఆ బలాన్ని కూడా కొందరు నీరుగార్చే ప్రయత్నం చేసేటువంటి ప్లాన్లో భాగమే అంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి పేరుందనంటే అమెరికా వాళ్ళు వచ్చి ధర్నాలో పాల్గొంటా ఉన్నారంట. వాళ్ళు అమెరికా పోవచ్చు, వాళ్ళు అమెరికా జెండాలు పట్టుకొని ధర్నాలు పాల్గొన్నారు, పాలస్తీనా జెండాలు పట్టుకొని ధర్నాలో పాల్గొంటా ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ధర్నాలో పాల్గొంటా ఉన్నారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రపంచ దేశాల్లో మాకు పేరుందని మాట్లాడుతూ ఉంటే సిగ్గుసేటు కాదండి? అంటే ఏం చెప్పదలుచుకున్నారు మరి మీరు? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 152 సార్లు పరీక్షా పేపర్ల లీకేజ్ జరిగినటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాని గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు. కానీ మోడీ గారు మాత్రం ఆయన పుట్టినరోజుకి హాజరయ్యి ఆయన పుట్టినరోజు సందర్భంలోనే విద్యాశాఖ చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నది, అభివృద్ధి పదంలో ఉందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఓ పక్క విద్యార్థులు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు, లీకుల మంత్రిగా ఉన్నారు, కాబట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు అని చెప్పేసి ఒక పక్క రోడ్లెక్కినటువంటి విద్యార్థులు ఉంటా ఉంటే, మరో పక్క బర్త్డే పార్టీలకు హాజరైనటువంటి మోడీ గారు ఆయనని చాలా ప్రశంసించి మొత్తంగా ఆయనని దేశానికి దిక్సూచిగా, విద్యారంగానికి దిక్సూచిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉంది. ఇంకోటి పృథ్వీ గారు, ఇంకొక విషయం అండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి లీకులు కాలేదా? గత ప్రభుత్వంలో లీకులైనా ఏ ప్రభుత్వం లీకులైనా సమాధానం చెప్పాలా ప్రజలకు సమాధానం చెప్పాలి. కానీ గత ప్రభుత్వాలు కనీసం పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఏ ఒక్కలను కూడా పిలిచి మాట్లాడడానికి, వాళ్ళని గుర్తించి మాట్లాడడానికి లేనటువంటి పరిస్థితి బీజేపీ అవలంబిస్తా ఉన్నది. 1,00,000 మంది ఒకేసారి రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళతో చర్చలు చేయాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వానికి లేదా? మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా? నిజమైనటువంటి దేశభక్తులు అని మాట్లాడుతా ఉన్నారు కదా. సొంత బిడ్డల గుండెల మీద కాళ్ళు మోపి గాయపరుస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశభక్తుల